సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫ్రంట్‌కొచ్చి మాట్లాడేది ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్‌గా మా బేబీ బర్త్‌డే ఫంక్షన్ అయిపోయింది. అయిపోవడం వల్ల కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను తీసుకున్నాను. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. కొన్ని పీసెస్ అనేవి ఒక 60-70 పీసెస్ అనేవి మిగిలిపోయాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే బిఫోర్ మాట్లాడాము, బర్త్డేకి పీసెస్ మిగిలిపోతే అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వమన్నారు. సో దాని ప్లేస్లో ఏంటంటే ఏమైనా ఐటమ్స్ అనేవి రీప్లేస్ చేస్తా అన్నారు. సో నేను ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు వ్లాగ్లో షేర్ చేద్దామని, డీటెయిల్గా ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా అనుకోలేదు చేద్దామని, బట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా, సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ వాట్సాప్ కానీ ఉంటే అది నేను కింద ట్యాగ్ చేస్తాను, లేకపోతే యూట్యూబ్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమైనా ఉంటే నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ఏమేమి తీసుకున్నాను అనేది బ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇది తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకి ఒక 2 లీటర్స్ 2.1 లీటర్ కంటైనర్స్ అనమాట. ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. సో ఇవి ఏంటంటే మనకి దగ్గర దగ్గర ఒక 2 లీటర్స్ వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ కూడా ఒక మనకి నార్మల్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, అలా కాకుండా సో ఓన్లీ వాళ్ళు సేల్ చేసేది ఏంటంటే ప్లాస్టిక్, బట్ ఏంటంటే మంచి క్వాలిటీ అనేది వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, డ్యూరబుల్గా ఉందన్నమాట. నార్మల్ ప్లాస్టిక్ చూస్తే మనకి ఇలాగా అంటే మనకి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కదా, సో అలా కాకుండా ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇది మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. సో ఎంత పడింది అనేవి నాకేం ఐడియా లేదు, మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారు. ఇలాంటిది ఏంటంటే ప్యాక్ ఆఫ్ 3. నెక్స్ట్ ఇలాంటిదే టోటల్గా 6 తీసుకున్నాము. ఆల్రెడీ మా అత్తయ్య 2 సర్దేశారు. సో ప్యాక్ ఆఫ్ 6 వస్తాయన్నమాట. 2.1 లీటర్స్, చాలా బాగుంది ప్లాస్టిక్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవి కూడా మనకి వీటిలో ఇది ఎన్ని లీటర్స్ అనేది నాకు ఐడియా లేదు, ఇక్కడ దీని మీద ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా ఏంటంటే మనకు ఒక ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. మనకి ప్లాస్టిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో మనకి ఏంటంటే కిచెన్లోని ఇలాంటి ఐటమ్స్ అనేది లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా, సో అని చెప్పి ఇలాంటివి తీసుకున్నారు. సో ఇది కూడా మనకి ఏంటంటే దగ్గర దగ్గర మనకి చిన్న చిన్న డబ్బాల్లో సగం 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 పోసుకుంటాం కదా, సో అలా కాకుండా ఏంటంటే ఇలాంటివి వీటిలో పోసుకుంటే సో మనకి కొంచెం స్పేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక ప్యాక్ ఆఫ్ 3 అనేది తీసుకున్నారు. సో పింక్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి చాపింగ్ బోర్డ్ వస్తుంది కదా, సో ఇది ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ మనకి ఏంటంటే ఆనియన్స్ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇలా చాప్ చేసి జస్ట్ మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఉంటుంది. సో ఇలా క్లోజ్ చేసామంటే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగా అనమాట. సో జస్ట్ ఏంటంటే ఇది ఇలా పెట్టేసి ఇలా బటన్ అనేది మనకి ఇక్కడ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఇచ్చాడు. సో ఇది జస్ట్ ఏంటంటే మనకి ఆనియన్స్ కానీ ఏమైనా క్యారెట్ పీసెస్ కానీ వేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఐటమ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక ప్యాక్ ఆఫ్ 2 తెచ్చారు. సో మా వదినకి ఒకటి, మా అత్తయ్యకి ఒకటి అనమాట. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది 2 పీసెస్ కంటైనర్స్ అనమాట, స్టోరేజ్ సెట్స్. ఇది వచ్చేసరికి మనకి ఇలా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి ఒక సెట్లోని. సో ఈ కలర్ వచ్చేసరికి మనకి ఇలాగా మనకి ఏమైనా అంటే కొన్ని విజిబుల్ ఐటమ్స్ అనేవి ఉండవు కదా, కందిపప్పు కానీ మినపప్పు కానీ స్పైసెస్ కానీ వేసుకోవడానికి. సో మనకి ఇలాగా కొంచెం విజిబుల్గా ఉండేవి తీసుకుంటే ఏమైనా సరే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్వాలిటీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు చూసినట్టయితే. సో ఇలాంటివి ఏంటంటే మనకి ప్యాక్ ఆఫ్ 4 ఇచ్చారు. ఇదొక మనకు ఒక సెట్లో 2 పీసెస్ వస్తాయన్నమాట. ఇదొకటిని. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది ప్యాక్ ఆఫ్ 2 ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే బయట ఏ కలర్ ఉంటుందో లోపల ఆ కలర్ ఉంటుంది, బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ కలర్ వస్తుంది అనుకున్నాను, బట్ ఇది కూడా ఏంటంటే వైటే వచ్చింది. సో ఇది కూడా వైటే వచ్చింది. ఇది ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాము. మనకి సెట్లో 2 పీసెస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి
ఇవి చూసారా, మనకి పికిల్స్ మనకి ఎక్కడెక్కడో వేరే వేరే డబ్బాలో పెడతాము. సో ఇలాంటిది మనకి టేబుల్ డైనింగ్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా ప్లేసెస్లో పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇలాంటి ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాము. సో క్వాలిటీ అనేది కూడా బాగుంది. ఇలాగ మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి. నెక్స్ట్ కందిపొడి, నెక్స్ట్ పికిల్స్ 2 వేసుకొని, లేకపోతే సాల్ట్, కారం, ఉప్పు, అదే ఉప్పు కారం, నెక్స్ట్ పికిల్స్ ఏమేమి వేసుకోవాలనుకున్నా లేకపోతే పొడులు ఏమైనా వేసుకోవాలన్నా సరే ఇది చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే సెట్ ఆఫ్ 4 అనేవి వస్తాయి అన్నమాట దీంట్లో మనకి. సో దీంట్లోనే మనకి వేరే కలర్ అనేది తీసుకున్నాను. వేరే కలర్ వచ్చేసరికి మనకి ఇలాంటిది వైన్ కలర్ వస్తుంది. వైన్ కలర్ ఆర్ సంథింగ్ పీచ్ కలర్ వచ్చింది, చూపిస్తాను. సో ఇలాగా చాలా బాగుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. సో ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసరికి అత్తయ్యకి ఇది నేను పట్టుకెళ్దామని ఇది తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది, ఇలాగ వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. జస్ట్ మనం ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇది ఒక కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలాంటివి ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నట్టున్నారు. సో ఆల్రెడీ మా అత్తయ్య ఏదో పసుపు వేసేసినట్టున్నారు. చాలా బాగుంది ప్లాస్టిక్ క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి మిల్టన్ బాటిల్స్ ఉంటాయి కదా, మిల్టన్ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అనేది. సో ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాము. ఇదొక కలరు, నెక్స్ట్ ఇదొకటి కలరు, ఇదొక కలరు. సో బాగున్నాయి మిల్టన్ బాటిల్స్, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇదొక కలరు, నెక్స్ట్ ఇదొక గ్రే కలర్ అనమాట. టోటల్ ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాము అవి. నెక్స్ట్ ఇలాంటివి మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్యాక్ ఆఫ్ 6 అని.